మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత బిజీ షెడ్యూల్ నడిచినా మైండ్కి రిలాక్సేషన్ అంటూ ఉండి తీరాలి. అలాంటప్పుడు చిరాగ్గా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ అలా కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అంటే మన హార్ట్కి నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. సో నా వరకు నాకు హ్యాపీనెస్ ఇచ్చే థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది షాపింగ్, ప్లాంట్స్ గ్రోయింగ్, మా పిల్లలతో ఆడుకోవడం. సో ఇలా నాకు నచ్చిన వాటిలో నేను ఈ సమయానికి షాపింగ్ చూస్ చేసుకుంటున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షిమర్లిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాటన్ మెటీరియల్ కుర్తీస్ సమ్మర్కి చాలా చాలా నీట్ కదా. సో నేనైతే కాటన్ కుర్తీస్ ఇప్పటికే మీరు నా వ్లాగ్స్ అನ್ನು ఫాలో అయితే నేను కాటన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ఆల్రెడీ చూసి ఉండొచ్చు. సో నాకు కాటన్ శారీస్ అన్న, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్న చాలా చాలా ఇష్టం. అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో సిఎంఆర్లో ఈ కాటన్ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూసేయండి గైస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రెడ్ కలర్ రోలింగ్ కుర్తీస్ మెటీరియల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. బట్ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక రెడ్ కలర్ మెటీరియల్ ప్రీవియస్లీ నేను తీసుకొని దాన్ని స్టిచ్ చేయించుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్ అండ్ ఆఫ్లో అది వేసుకుంటూనే ఉన్నా. సో సేమ్ కలర్ మళ్ళీ రిపీటెడ్గా ఎందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకోకుండా అక్కడే హ్యాంగ్ చేశాను అనమాట. సో ఈ రోలింగ్ వైజ్ మెటీరియల్స్ అయితే నా దగ్గర లేవు, ట్రై చేయొచ్చు అని అనుకున్నాను. బట్ తీసుకోలేదనమాట, కలర్స్ నాకు సెట్ అయినవి లేక. అండ్ ఇక్కడ సిఎంఆర్లో అయితే నిజంగా చెప్తున్నాను, కాస్ట్ వైజ్ కూడా లో నుంచి మనకి ఏ రకమైన బడ్జెట్ కావాలైనా ఆ బడ్జెట్ పరంగా మెటీరియల్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటో బొత్తుగా ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకో తెలీదు. అండ్ ఆల్రెడీ నేను మీకు అప్కమింగ్ షార్ట్స్లో వస్తాయి. మా మావయ్య అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అయిందనమాట. సో తన కోసం పిన్ని డ్రెస్ తీసుకుంటాను అని చెప్పేసి అంటే సెలెక్ట్ చేయడం కోసం అని వెళ్ళాము. ఇలా హాఫ్ శారీస్ చూశాను. ఆల్రెడీ మీరు షార్ట్స్లో నేను ఒక హాఫ్ శారీ వేర్ చేసుకొని మీరు చూసే ఉంటారు. అదైతే హాఫ్ శారీ నాకు చాలా చాలా నచ్చిందండి. అండ్ నాకే కాదు, మా రిలేటివ్స్ కానీ అండ్ మా ఫ్రెండ్స్, మా వారు కూడా చెప్పారు హాఫ్ శారీ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అలాంటివన్నీ చేయలేం కదా. నేనైతే చేయలేను అనమాట, ఎందుకో తెలియదు, షై ఫీలింగ్. అందుకే అంటారు వెళ్ళిపోయిన రోజులు మళ్ళీ రావు. ఇప్పుడు నాకు సేమ్ అదే హాఫ్ శారీస్ కట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఏజ్ అయితే కంబ్యాక్ అవ్వదు. కాబట్టి షూర్గా మా ఆడపిల్లలకైనా నాకు పుట్టబోయే వాళ్ళకి చేద్దాము అది ఇది అని అనుకున్నాను. బట్ దేవుడు ఆ అదృష్టాన్ని కూడా నాకు ఇవ్వలేదు. అఫ్కోర్స్ పర్వాలేదు, అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నా కోరికలన్నీ తీర్చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ బ్లూ కలర్, అదే నేను టై చేసుకున్నది అనమాట. సీరియస్లీ సేయింగ్ అండి, ఇది నేను షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. నాకు ఆ హాఫ్ శారీ చాలా బాగా సెట్ అయిందని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. నాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే కలెక్షన్ వైజ్ చాలా చాలా బాగుంది. అండ్ మా మామయ్య వాళ్ళ అమ్మాయికి వచ్చేసరికి హాఫ్ శారీస్ అన్నవి ఆల్రెడీ మెచ్యూర్ ఫంక్షన్ అంటే చాలామంది తీస్తూ ఉంటారు కదా. సో సేమ్ రిపీటెడ్గా ఎందుకని చెప్పేసి ఒక లాంగ్ ఫ్రాక్ టైప్లో తీసుకుంటే తనకి ఆన్ అండ్ ఆఫ్లో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అదే తీసుకున్నాం అనమాట. మీన్వైల్ షార్ట్స్లో చూడలేని వాళ్ళు నాకు హాఫ్ శారీ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసేసి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గైస్.
సో ఒకప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ చాలా రేర్గా చూస్తుండేదాన్ని. కోర్స్ మామూలుగా నా టైంలో అయితే నేను ఎక్కువ చుడిదార్స్ వేసుకునేదాన్ని ఆర్ ఫ్రాక్స్. బట్ ఈ జనరేషన్ అలా కాదు, మల్టిపుల్ సెలెక్షన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ బట్టల కోసం అయితే అస్సలు ఎవరు వెనకాడట్లేదు. చాలా చాలా అంటే ఏ రేంజ్కి తగ్గట్టు ఆ రేంజ్లో మనం కొనుక్కొని అలాగా యూజ్ చేసుకునేలాగైతే హెల్ప్ అవుతుందనమాట. అండ్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలాగా పార్టీ వేర్ మెటీరియల్స్ ఏమన్నా చూపించమని అడిగాను అనమాట. సో కలెక్షన్ వైజ్ కానీ మల్టిపుల్ కలర్స్ అవి ఉన్నాయి, మనం ఏమైనా చూస్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజుకైతే నేను ఏమీ షాపింగ్ చేయకుండానే రిటర్న్ వచ్చాను. మావయ్య పాపకి డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకొని రిటర్న్ అయిపోయాను అనమాట. అండ్ ఇది నెక్స్ట్ మార్నింగ్ అన్నది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నాకు తెలిసి మళ్ళీ పీస్ఫుల్ మార్నింగ్స్ చూడలేము. ఈ స్నోతో అదిని ఆ మంచు పడుతూ ఉంటే భలే ఉండేదండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా దాన్ని మిస్ అయిపోతున్నాము, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. నాకైతే చాలా చాలా ఇష్టమైన సీజన్ ఏదైనా ఉంటే అది వింటర్ సీజనే. ఎందుకంటే హ్యాపీగా ఎండ ఉండదు, వర్షాలు ఉండవు. ఆ క్లైమేట్ కూడా నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అని అనిపిస్తుంది. చలి ఉన్నా సరే ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ సండే కాబట్టి మా వారు మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చారనమాట. అవన్నీ దేనికది సార్ట్అవుట్ చేస్తున్నాము. అండ్ మీన్వైల్ బయట పిల్లలు ఆడుతామంటే గోపతి కూడా ఆడుకుంటానని చెప్పి మారం చేశాడు. సో ఎప్పుడు వాడు ఎక్కడ ఆడినా అబ్జర్వేషన్లో నేను కానీ మా వారు కానీ ఖచ్చితంగా ఉంటాము. ఎందుకంటే కిడ్స్ కదా, చెప్పలేము. సో దానికోసం అని చెప్పి వాడు వెనకాతలే తిరుగుతూ ఉంటాము. మోర్ ఓవర్ మా వాడు చాలా మిస్చీవియస్ అండి. అస్సలు చెప్పిన మాట వింటాడు. బట్ ప్రతిదీ ప్యాంపరింగ్ సెక్షన్లో చెప్తూ ఉండాలి. అంత పేషెన్స్ అయితే నాకు అస్సలు ఉండట్లేదు. ఎందుకో తెలీదు, ఈ మధ్య పేషెన్స్ లెవెల్స్ అలాగా డిక్రీజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అవి దేనికా సార్ట్అవుట్ చేసుకొని పెట్టేస్తే వీక్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు. సో ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను, మా వాడు మెనూ ప్రకారం మేము మార్కెట్ చేసుకుంటాం అనమాట. సో వాడు మెనూ 6 days ఎలా ఉంటే దాన్ని మేము హ్యాపీగా బజార్ చేసేసుకుంటాం. ఎన్నాళ్ళు ఏం తెచ్చుకోవాలి అన్నట్టుగా డిస్కషన్ ఉండేది. ఇప్పుడు అది ఏమీ లేదు. మా వారు వెళ్ళి వాడు మెనూ ప్రకారంగా లంచ్ బాక్స్కి ఏది అవసరమో అవే తీసుకొచ్చేస్తారు 6 daysకి కూడా. లాస్ట్ మంత్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మా వాడుకున్న క్యూట్ షూస్ ఎక్కడో పోయాయండి. ఎవరు తీసేసుకున్నారో ఏంటో కూడా తెలీదు. ఆ షూ కోసం పాపం వీడు చాలా ఏడ్చాడు. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను మీతో చెప్పాను, నాకు కూడా ఆ షూ అంటే చాలా ఇష్టం. ఆ షూ కొనడం కోసమే ఇప్పుడు వచ్చాము. అండ్ ఇక్కడి నుంచి రాగా వదిలేస్తాను, చూసేయండి. బాగున్నాయి నాన్న. అలా తీస్తే వాళ్ళు కొడతారు. ఇవే కదా మనం నేను చూసి అవన్నీ పెద్దవాళ్ళవి. నీవైతే ఇగో ఇక్కడే చూసుకోవాలి. మరి ఏం చేద్దాం, వచ్చా ఇంటికి. ఇదే నాన్న మనం చూడాలనుకున్నది. సరిపోతుంది చూడు, సైజ్ చూసా, చెప్పులు తీసి చూడా. సరే వేసుకోమండి. ఈ కాలు 3.5 years కదా. ఇది లోపల కన్నా కాదు, సో ఆల్రెడీ బ్లూ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ బ్లూ ఎందుకని చెప్పేసి చాక్లెట్ కలర్ తీసుకుందామని వెళ్ళాను. బై బ్యాడ్ లక్ వాడికి అయితే సైజు కరెక్ట్ ఫిట్ ఉందనమాట, చిన్న టైట్ కూడా ఉంది. సో అది ముందుకి యూజ్ అవ్వదు కాబట్టి వేరే మోడల్లో చూపించమని అడిగాను అనమాట. సో లైట్ బిస్కెట్ కలర్ అయితే ఉంది, బట్ నాకు ఎందుకో అది అంతగా నచ్చలేదు. అండ్ చిన్నది లూజ్ కూడా అయ్యింది. సో అది వదిలేసి వేరే మోడల్స్ ఏమైనా ఉంటే చూపించమని అడిగాను అనమాట. చిన్నపిల్లలకి ఏమైనా కొంటున్నాము అంటే ఈ రోజుల్లో వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. మా వాడు ఈ హ్యాపీనెస్ అంతా వాడి షూ కోసమే. చాలా అప్సెట్ అయిపోయాడు అనమాట వాడి షూ పోయిన తర్వాత. ఎక్కువ వేసుకుంటూ ఉండేవాడు, వాడికి కూడా బాగా నచ్చాయి. వాడేంటి నేనే అప్సెట్ అయిపోయాను. సో ఇప్పుడైతే ఆ షూ తీసుకున్నాక ఫ్రీ అవ్వాలి. మీన్వైల్
మన సైజెస్ అదే లేడీస్ షూస్ కూడా చెప్పల్సి ఉన్నాయి. అవి ఒకసారి అలా లుక్ వేస్తున్నాను అనమాట, ఏమైనా మంచి కలెక్షన్ ఉందా ఏంటి అని చెప్పేసి. నోట్లో చేయి తీసాను. నేనేమని చెప్పు, అది పెద్దదేనండి ఇందాక దానికన్నా. సరిపోయిందా? టైట్ వచ్చిందా? ఇంక ఇప్పుడే సరిపోద్ది కొంచెం. ఓకే వాడుతాను కొద్దిగా లూజ్ అవుతుంది. అది తీసుకుందామా? ఆ కలర్ వద్దు, ఈ కలర్లో ఆ సైజ్ తీసుకుందాం. సో చూసారు కదా, వేరే ఆప్షన్ చూపించమంటే ఆయన బ్లూ అండ్ గ్రీన్ చూపించారు. గ్రీన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, సీరియస్లీ. వైట్ బ్లూ కూడా నచ్చలేదు, ఆ రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ రావడం వల్ల. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫాదర్కి తనకి నచ్చింది కాబట్టి ఇంక తీసుకున్నారనమాట. సో నేను వేసుకున్న హీల్స్ అది కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్ అండి చిన్నప్పుడు. అవన్నీ ఇప్పుడు చూసి వేసుకొని అబ్బా నేను ఆ టైంలో కొనుక్కుందాం అనుకున్నాను కదా అని ఒకసారి అలా రికాల్ చేసుకుంటాను. బై ద వే ఆ చెప్పల్స్ నా కాల్కి ఎలా ఉన్నాయో కూడా ఒకసారి షేర్ చేసేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ మా వారితో నెక్స్ట్ డే షాపింగ్కి వచ్చినప్పుడు రిమైనింగ్ చూశాను. అప్పటికి చిన్న బాబు కదా, నేను ఒకేసారి ఏమైనా షాపింగ్స్ అవి ఉంటే ఒకేసారి చేయలేను, ఎందుకంటే వాడికి ఫీడింగ్ కాబట్టి. వచ్చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే వెళ్ళి మా మామయ్య వాళ్ళ అమ్మాయికి మళ్ళీ ఇంకా మెటీరియల్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అక్కడ రిమైనింగ్ మెటీరియల్స్ కూడా ఒకసారి అలాగా చెక్ చేసి షాప్ చేశాను. అండ్ ఇక్కడ ఈ బ్లూ షూ కూడా తీసుకున్నాను. వాడికి బాగా నచ్చేసాయండి, ఇప్పుడు కూడా వేసుకుంటాడు. ఒక్కటి ఏంటంటే మా వాడికి ఏదైనా కొంటే నాలాగే సేమ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాడు. దానివల్ల నాకు ఏం కొనాలన్నా చాలా ఇష్టంగా ముచ్చటగా ఉంటుందన్నమాట. మిడిల్ వన్కి వెళ్ళి అలా అనిపిస్తే ఎల్లో ఇదమ్మా ఖర్చు ఎక్కడ ఉంది? నీ దగ్గర ఉందిరా, నా దగ్గర ఉంది, ఇస్తాను. ఏది నా పాకెట్ సరే. దానికి వెళ్ళిపో, లేదంటే నేను చేతితో పెట్టుకున్నాను. నాన్న ఉంచు, నాన్న అలాగా పట్టుకొని. సో ఇక్కడ నేను కూడా ఏమైనా డ్రెస్ మెటీరియల్స్ తీసుకుందామని చెప్పేసి ఒకసారి అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నాక దాంట్లో ఏది నచ్చితే అది తీసుకుందామని అనుకున్నాను. ఈ బ్లూ కమ్ గ్రీన్ టైప్లో ఉంది కదా, ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. బట్ మా వారికి నచ్చలేదంట, ఎందుకు నచ్చలేదో కూడా నాకు తెలియదు, బట్ చాలా నచ్చింది. సో అప్పుడు మా వారు వద్దన్నారు అని చెప్పేసి ఇంక నేను లైట్ తీసుకున్నాను. బట్ ష్యూర్లీ ఈ అప్కమింగ్ డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళి మాత్రం ఆ డ్రెస్ నేను పర్చేస్ చేసుకుంటాను. ఆ క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇది స్టిచ్ చేసుకున్నాక వేసుకుంటే ఒక లుక్ వస్తుంది అనమాట. ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో వచ్చిన తర్వాత అనుకున్నాను, అయ్యో అనవసరంగా వదిలేసాను, తీసుకుంటే బాగుండు అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ ఉంటుందో లేదో తెలియదు, బట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అండ్ నాకేంటంటే డ్రెస్ వైజ్కి వచ్చేసరికి నేను చున్నీస్ చూసుకుంటానండి. డ్రెస్ ప్లెయిన్ ఉన్నా కూడా చున్నీ చిన్నదన్నా వర్క్ వచ్చినా లేదా చున్నీ క్లాత్ అది బాగా నచ్చాలి. ఇక్కడైతే నాకు డ్రెస్సెస్ కలర్స్ అండ్ డ్రెస్సెస్ నచ్చేవి, బట్ ఆ చున్నీస్ అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదనమాట. సో అన్నీ చెక్ చేసి చెప్తే నంబర్ ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు, ఇంకా అలాగే వచ్చేసాను. మా వారు అన్నారు, ఎంత చెక్ చేసావు, ఒక్కటైనా తీసుకోవచ్చు కదా అని. ఎందుకంటే లేడీస్తో ఇదే ప్రాబ్లము, మన దగ్గర కళ్ళ ముందు మల్టిపుల్ ఉంటే అస్సలు చూస్ చేసుకోలేము. నాకు అదే అనిపించింది, చాలా చాలా నవ్వొచ్చిందనమాట. అయ్యో ఆ అమ్మాయితో చాలాసార్లు తీయించాను,
ఒక్క డ్రెస్ అన్నా తీసుకొని ఉండాల్సిందని చెప్పి బట్ మావయ్య వాళ్ళ అమ్మాయికి తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అక్కడి నుంచి సిల్వర్ షాపింగ్కి వెళ్ళాం అనమాట. బాబుగడికి గోతాడు తీసుకుందాము, అలాగే నానమ్మకి మెట్లు కూడా సుట్లు కూడా తీసుకుందామని చెప్పేసి. బట్ నిజంగా అయితే నాకు ఈ గోతాడు చూసిన తర్వాత అస్సలు నచ్చలేదు. అంటే అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా, పిల్లలకి గుచ్చుకుంటాయేమో, అసలు కంఫర్ట్ ఉంటుందా లేదా, నీట్గా మొలతాడు కడితే వాడికి కంఫర్ట్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇంత చిన్న వయసులో వాడిని ఇబ్బంది పెట్టడం ఎలాంటి థాట్స్ వల్ల తీసుకోకుండానే వచ్చేసాం అనమాట. బట్ ఒక్కసారి చూస్తే మంచిది కదా, రేపు మనం ఎవరికైనా కొనడానికన్నా లేదా మన పిల్లలకి మనం ఫ్యూచర్లో కొనుక్కుందామన్నా అసలు అవి ఎలా ఉంటాయో ఏంటో తెలిస్తేనే కదా. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ గోతాళ్ళు ఇవిని, నాకైతే నచ్చలేదు. సో అక్కడే వదిలేసి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇవి ఎంత పడుతుంది అమ్మ? అంత దూరం వెళ్ళిన తర్వాత మా వాడి దాన్ని ఏమంటారు, విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. సో మోర్కి వెళ్దామని చెప్పేసి ఒకటే మారం అనమాట. సో తీసుకెళ్ళమని చెప్పేసి అడిగితే తీసుకెళ్ళాము. ఈ బెడ్షీట్స్ చూడండి, క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ అడిగితే 600-700 ఉన్నాయంట. బాగున్నాయి. నర్సీపట్నం లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కావాల్సితే ఒకసారి మీరు చూసి రేటు మీకు దాన్ని ఏమంటారు కంఫర్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారని ఒకసారి అలా షూట్ చేశాను అనమాట. అండ్ మా వాడికి షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాడికి ఏది నచ్చితే అది తీసుకోవాల్సిందే మోర్లోని, లేకపోతే అసలు తిరిగి రారు. ఈ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా వింతగా ఉంటుంది. వాడు అడిగింది కొనకపోతే దొరిలేస్తాడు, ఏడ్చేస్తాడు. అసలు షాపింగ్ మాల్ నుంచి ఆ మోర్ షాపింగ్లో నుంచి బయటికి రాడనమాట. ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఏదో నచ్చింది చాక్లెట్ తీసుకొని అల్లిబుల్లి కబుర్లు ఏవేవో చెప్పేసి ఎలాగోలాగా మోటివేట్ చేసి బయటికి తీసుకొచ్చేస్తాం అనమాట. బట్ లాన్కి వెళ్ళిన తర్వాత ఒక దినదిన గండంలాగా ఉంటుంది. వాడు ఏం అడుగుతాడో తెలీదు. ఆబ్వియస్లీ మనీ కోసమనే కాదు, వాడికి కాఫ్ అండ్ కోల్డ్ కూడా ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్లో కాఫ్ వస్తూనే ఉంటుంది అనమాట. సో దానికోసం ఏది పడితే అది కొనలేము కదా అని చెప్పేసి. అండ్ అటు నుంచి అటు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి ఐస్ క్రీమ్ తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఈ రోజు బ్లాగ్ ఇదేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.